అసైన్డ్ భూములు ఎవరైతే దళితులకు ఉన్నాయో ఆ భూములకి వెంటనే రక్షణ కల్పించాలని, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 596 జియోని వెంటనే రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి నిధులు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, అలాగే దళితుల హక్కుల్ని కాపాడాలని ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఉత్తరాంధ్రలో వందలాది ఎకరాల భూములు మొత్తం భూపకాసులు అన్యాక్రాంతం చేస్తున్నారు. వాళ్ళు కాజేస్తున్నారు. బలవంతంగా రైతుల్ని భయపెట్టి వాళ్ళ యొక్క భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దళితులకు ఇచ్చిన భూముల్ని అన్యాక్రాంతం చేసి దళితులకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాని మీద వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దళితుల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ప్రభుత్వం మీద, ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని నెరవేర్చాలి. దళిత విద్యార్థులకి ఎక్కడ కూడా ఈ స్కూల్లో ఫీజు మాఫీ చేయటం లేదు. ప్రైవేట్ స్కూల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దళిత యువకులకి ఎక్కడ కూడా కార్పొరేషన్ ద్వారా లోన్లు రావటం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, అది దళిత యొక్క ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ నిధులు కూడా మళ్లిస్తున్నారు. ఇటువంటి అనేకమైన డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవీపీఎస్గా రాబోయే కాలంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేయకుండా వెంటనే అసైన్డ్ భూముల్ని ఏదైతే ఉందో అది రక్షించాలి. దళితులకి ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళకి వెంటనే తిరిగి ఇవ్వాలి. జియో నంబరు 596 రద్దు చేయాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం.